ఏ సీజన్ ముగిసేలోగానే ఏ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే మా పద్ధతిని పక్కన పెట్టు. అతను ఈయన ఇస్తే కదా. ఆర్బీకే వ్యవస్థను సర్వనాశనం చేసినాడు. ఈ క్రాప్ను పూర్తిగా నిర్వీర్యం చేసేసినాడు. 2 ఏళ్లలో 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కరికి ₹1 ఇలా. 540 మంది రైతులు ఈ 2 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకుంటే ఒకరికి ₹1 ఇలా ఇవ్వకపోగా ఏమంటాడు? నిన్న కాడెద్దులు 2 నదిలో చనిపోతే ఈయనకు బాధ కలిగిందంట. 540 మంది రైతులు చనిపోతే ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాలంటే, నీకు ఆదుకోవాలంటే మనసు రాలా, బాధ కలగాల నీకు. 2 కాడెద్దులు మాత్రం చనిపోతే నదిలో పడి కలెక్టర్కి ఈయన ఫోన్ చేసినాడంట. ఈనాడులో రాయడం, ఇలా పేపర్లలో రాయించుకోవడం. చెలించిపోయిన చంద్రబాబు కలెక్టర్కు ఫోన్ చేసి వెంటనే ఆ కాడెద్దులకు కాంపన్సేషన్ ఏంటి అని చెప్పి కలెక్టర్ చెప్పాడంట. 540 మంది రైతులు 2 ఏళ్లలో ఈయన పుణ్యాన ఈయన చేసిన మోసానికి చనిపోతే ఒక్కరికి ఇంతవరకు ₹1 బిల్డప్ మాత్రం చూస్తే 2 కాడెద్దులు నదీ ప్రవాహంలో చనిపోతే చంద్రబాబు చెలించిపోయినాడంట, కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయంట, కలెక్టర్కు ఫోన్ చేసినాడంట, వెంటనే కాంపన్సేషన్ ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చినాడని ఈనాడు పెద్దగా రాస్తాడు, ఆంధ్రజ్యోతిడు బిల్డప్ ఇస్తాడు, TV5 ఇంకా ఎక్కడికి ఇది? అయ్యో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిజంగా రాష్ట్రంలో ఇవాళ ఉన్నదేమిటి అని అంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, సిలికా క్వాడ్స్ మాఫియా, లాటరైట్ మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, అమరావతి పేరిట అంతులేని దోపిడీ, రూపాయికి చెనిక్కాయలకు అప్పనంగా ఖరీదైన భూములు తమ వారికి ఇచ్చుకోవడము, అధిక రేట్లకు PPL చేయడము, ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు తన వారి చేత బెల్ట్ షాపులు పెట్టించి సిండికేట్గా దాన్ని మార్చి లిక్కర్ మాఫియా, ఇది చాలా అన్నట్టుగా ఇవన్నీ చాలా అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు? బీచ్లను కూడా వదలడంలా, బీచ్ షాక్స్ అంట. ఇంతకుముందన్న కనీసము కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి ఎవరైనా బీచ్ కన్నా పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో బీచ్కు పోవాలనంటే అక్కడ కనిపించేది ఏంది? బీచ్ షాక్స్. ఆ బీచ్ షాక్స్లో మందు బాబులు మందు కొడతా ఉన్నారు. ఎవడన్నా పోగలుగుతారండి బీచ్లకు? అది అభివృద్ధి అంట. అమ్మకానికి ఆర్టీసీ పెట్టేసినాడు. మనం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా, మనం తెచ్చిన కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా ప్రైవేటైజేషన్